ఇప్పుడు మనం పర్మనెంట్ హెయిర్ రిమూవింగ్ ఎస్ ఎస్ అది ఎలాగా అంటే నీట్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందా, లేదంటే నేను వినడం ఇంతింత అయితే ఉంటుంది అని అంటారు. పర్మనెంట్ హెయిర్ రిమూవల్లో లేజర్ మెషిన్ వాడతాము. ఈ లేజర్ మెషిన్ థిక్ హెయిర్ని టార్గెట్ చేస్తుంది. దానికి ఒక ఇంత పిగ్మెంట్ వాల్యూ అంటే ఇంత ఈ వేవ్ లెంత్లో మేము పంపిస్తుంది లేజర్, అది ఇంత థిక్ హెయిర్ని టార్గెట్ చేయగలుగుతుంది అని కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. దాన్ని బట్టే ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. అండ్ ఇవి ఎలా అంటే ఒక 6 to 7 సెషన్స్ ఫస్ట్ టైం చేసుకుంటూ వెళ్తే ఆ బేసిక్గా హెయిర్ ఫాలికల్ వచ్చే ఫాలికల్సే డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. అయితే ఒక్క లెవెల్ ఇంకా కొంచెం అసలు పిగ్మెంటే లేని హెయిర్ ఉంటుంది, అది మనం టార్గెట్ చేయలేము. అండ్ అది ఎంత ఫైన్ ఉంటుందంటే అది టార్గెట్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ ఎలా అంటే అట్లీస్ట్ సెన్సిటివ్ ఏరియాస్ అట్లాంటివి ఏంటంటే ఇయర్లీ ఒకసారి మెయింటెనెన్స్ కూడా బెటర్. ఆఫ్టర్ దట్ 6 or 7 సెషన్స్ ఓ మెయింటెనెన్స్ సెషన్ పర్ ఇయర్ పెట్టేసుకుంటే ఇంకా బెటర్. అంటే ఇప్పుడు మరి సెన్సిటివ్ ఏరియా వస్తే మనం ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా ఉంటాయా? ఒకప్పుడు కొంచెం లేజర్ బర్న్స్ అవి అయ్యేవండి. ఇప్పుడు వచ్చిన మెషిన్స్ అన్నీ ఆర్ వెరీ గుడ్ మెషిన్స్ లేజర్ హెయిర్ రిమూవల్కి. అసలు ఇదివరకు లేజర్ హెయిర్ రిమూవల్ చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, చాలా పెయిన్ఫుల్. అసలు ఇప్పుడు మీరు వచ్చారా కేక్ వాక్ లాగా వెళ్ళిపోయారా అంతే, తెలియని కూడా తెలియదు. అసలు వ్యాక్సింగ్ పెయిన్తో కంపేర్ చేస్తే ఇది 6 సెషన్స్లో పెయిన్లెస్గా హెయిర్ వెళ్ళిపోతుందంటే నేను అందరికీ చెప్తాను వెళ్ళమని. అసలు నో పెయిన్, ఇన్ఫ్యాక్ట్ చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అవసరమే లేదు, హాయిగా ఉంటుంది. ఒక్క పేషెంట్ కూడా ఇప్పటివరకు పెయిన్ అని కంప్లైంట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్. అండ్ ఇది ఏంటంటే కొంతమందికి ఇఫ్ చేయించుకున్నాక సరిగా క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ వాడకపోతే ఒక్కొక్కసారి హైపర్ పిగ్మెంటేషన్ అట్లా రావచ్చు. వెరీ రేర్ కండిషన్స్. కానీ మేము ఇచ్చిన ప్రోటోకాల్ వాడుతూ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, నో ఇష్యూస్. సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఇప్పుడు బర్న్స్ లేకుండా అంత నీట్గా అయిపోతుంది, చక్కగా అయిపోతుంది ప్రొసీజర్. అంటే మొత్తం క్లీన్ అండ్ క్లియర్గానే నీట్గా అయిపోతుంది. ఇక్కడ ఈ చిన్ దగ్గర ఈ దగ్గర ఉంటుంది. కానీ కొంతమంది మేము చేయించుకున్నాము లేజర్ ట్రీట్మెంట్ అంటారు, కానీ ఇంత కనిపిస్తుంది సన్న హెయిర్ ఉంటుందండి, అది చాలా విజిబుల్ ఉండదు యాక్చువల్లీ. అయితే ఇదొక థింగ్ చెప్పాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. కొంతమంది 6 సెషన్స్ అయిపోతాయి, 8 సెషన్స్ అయిపోతాయి, మళ్ళీ హెయిర్ వస్తుంది నాకు, మొత్తం పోలేదు. ఇక్కడ 2-3 థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మెషిన్ మంచిగా ఉండాలి, అండ్ దెన్ డాక్టర్ పెట్టే పారామీటర్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకేమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా హెయిర్ రీగ్రో అవ్వడానికి. వన్ హెల్త్ కండిషన్ ఏంటంటే పీసీఓడి. మనం చాలా కామన్గా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం చూస్తుంటాం. అయితే అందరూ ఫస్ట్ హెయిర్ తీసేసామా ఆ తొందరలోనే ఉంటారు, కానీ పీసీఓఎస్ కరెక్ట్ చేసుకుంటే ఇది తగ్గుతుంది అని చాలామంది ఆలోచించరు. సో ఫస్ట్ హెయిర్ చూస్తేనే ప్యాటర్న్ చూస్తేనే డాక్టర్కి అర్థమైపోతుంది డర్మటాలజిస్ట్కి వీళ్ళకి పీసీఓఎస్ ఉండొచ్చు అని. వాళ్ళు డైరెక్ట్గా గైనకాలజిస్ట్కి రెఫర్ చేయడమో లేదా హార్మోనల్ సిచ్యువేషన్ అసెస్ చేసుకోవడమో చేసేస్తాం. అలా చేస్తేనే వెళ్ళాలి యాక్చువల్లీ. అలా చేసుకొని వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ పీసీఓఎస్ కరెక్ట్ చేసామనుకోండి, ఇది 8 సెషన్స్లో ఈ ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది. అదే మనం 8 సెషన్స్ చేయించుకున్నాక పీసీఓఎస్ అసెస్ చేసామనుకోండి, ఇంకో 8 సెషన్స్ పడుతుంది, మళ్ళీ ఇంకో 8 సెషన్స్. అంతే కదా, బికాజ్ మన హార్మోన్స్ ఆర్ కన్సిస్టెంట్లీ టెలింగ్ ఇవ్వు అక్కడ హెయిర్ పెరుగు 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 అని చెప్తున్నాయి. ఆ హార్మోన్ కంట్రోల్ చేసేస్తే అది ప్రాబ్లం సెట్ అయిపోతుంది. మీరు అంటే ఏంటంటే అవసరం ఉన్న చోట హెయిర్ పెరగదు, అవసరం లేని చోట హెయిర్ ఎక్కువ పెరిగి మనం తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇవంతా యాక్చువల్లీ మోడర్న్ డే లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా లైఫ్ స్టైల్ చేంజెస్. యంగ్ గర్ల్స్ త్వరగా ఎర్లీగా పీరియడ్స్ రావడం, ఈ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, మోర్ దాన్ రిక్వైర్డ్ బాడీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం, ఫుడ్ ఇవన్నీ జంక్ ఫుడ్ ఇవన్నీ తగ్గించుకుని చేంజెస్ అంటే కొన్ని మనం తప్పించుకోలేం, వీలైనంత చేంజెస్ చేసుకుంటే బెటర్. రైట్. ఇప్పుడు కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ ప్లాంటేషన్ అంటారు, సారీ తర్వాత జిఎఫ్సి, పిఆర్పి. సో పిఆర్పి కన్నా జిఎఫ్సి అడ్వాన్స్ అంటారు. అవునండి. సో అంటే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇది కూడా పర్మనెంట్ చేయించుకుంటూనే ఉండాలా, జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ? పిఆర్పి ఇప్పుడు ఆల్మోస్ట్ అబ్సల్యూట్, అంటే అంత యూజ్ అంటే దాని మీద జిఎఫ్సి బెటర్ వచ్చేసింది. ఇదర్ జిఎఫ్సి అవనియండి పిఆర్పి అవనియండి. ఏంటంటే మనకి ఫస్ట్ ఎక్కడైతే హెయిర్ లాస్ ఉందో ఆ లాస్ అంటే ఎక్కడ పోతుందో హెయిర్ ఆ పోవడాన్ని ఆపుతుంది ఫస్ట్ థింగ్.
ఓకే. అది స్టాల్ చేసేస్తుంది. నెక్స్ట్ థింగ్ కొన్ని ప్యాచెస్ వరకు రీగ్రోత్ కూడా చేసేస్తుంది. అయితే కంప్లీట్ బాల్డ్ ప్యాచెస్ ఉన్నాయనుకోండి, మొత్తం పోయిందనుకోండి, ఆ స్టేజెస్లో జిఎఫ్సి పనికిరాదు. ఆ స్టేజెస్లో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ ఫీమేల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడిప్పుడు యాక్చువల్లీ అవేర్నెస్లోకి వస్తున్నాయి. బట్ బాల్డ్ ప్యాచెస్లో దట్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. అండ్ మెయింటెనెన్స్ మీరు చెప్పినట్టు జిఎఫ్సి చేయించుకున్నంత కాలం, అది కూడా ఇట్లానే 6 or 7 సెషన్స్ చేయించుకున్నంత కాలం హెయిర్ చాలా అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒకసారి తీసేసుకోవాలి అది. సో ఆ గ్రోత్ ప్యాటర్న్ సైకిల్ స్టార్ట్ చేసేస్తుంది. తర్వాత మెయింటెనెన్స్ లాగా అంటే ఒక 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ వాళ్ళ డయట్ అది ఇంప్రూవ్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే చాలామంది ఆర్ హ్యాపీ విత్ ద ప్రొసీజర్. జిఎఫ్సితో అయితే మా క్లయింట్స్ అందరూ హ్యాపీ ఉన్నారు. వచ్చి మళ్ళీ చెప్పి వెళ్తారు మేము ఈ ప్రొసీజర్తో చాలా హ్యాపీ ఉన్నాము అని. సో మనకు ఎన్ని సెషన్స్ తర్వాత చేంజ్ కనిపిస్తుంది సెకండ్? కొంతమందికి సెకండ్ సెషన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏంటి హెయిర్ గ్రోత్ అవుతుంది, చిన్న చిన్న బేబీ హెయిర్స్ కనపడ సెకండ్ సెషన్ తర్వాత కొంతమందికి. అంటే చాలా యంగ్ ఏజ్ గ్రూప్ ఉండి పెద్ద యాక్టివ్ హెయిర్ లాస్ లేదు, జస్ట్ అట్లా అప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి సెకండ్ సెషన్ నుంచే మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 3rd to 4th సెషన్ నుంచి బేబీ హెయిర్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో అంటే మీరు అన్నట్లు ఏంటి అంటే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక 6 months ఒకసారి, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ మేము చెప్తాం. మీరైతే ఒక 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో మెయింటెనెన్స్ పెట్టుకోండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఈ డైట్ కంటిన్యూ చేయండి. అలా మీరు రెగ్యులర్గా చేస్తే మీ ఇంట్లో బాల్డ్నెస్ హిస్టరీ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు యూ కెన్ పుష్ ఇట్ లేటర్. అట్లా ఇప్పుడు 35కే బాల్డ్ అయ్యే వాళ్ళు స్టార్టింగ్ నుంచే మీరు 25 నుంచే ఇది మెయింటైన్ చేయడం మొదలు పెట్టారనుకోండి, 45 to 50 వరకు పుష్ చేసుకోవచ్చు. అంటే కాదండి, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఫాదర్కి ఉంది, వాళ్ళ తాతకు ఉంది, నెక్స్ట్ బాబుకి వస్తుంది. సో కొంతమంది పాపం ఇంటర్ నుంచే హెయిర్ ఫాల్ అవుతూ అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తూ ఉంటే పిల్లల కన్నా ముందు తల్లికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అమ్మ ఆ తల్లికి టెన్షన్, ఆ తల్లికి జుట్టు పోతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేసులో ఎక్కువ శాతం పెళ్లి కొడుకులు పేరెంట్స్తో వస్తారు. నిజంగా చెప్తూ వాళ్ళ అంటే నేను లైవ్లో పాప చాలా మందిని చూసా, వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేకపోతూ ఉంటా. బాబాయ్ మీ టెన్షన్కి మీకు జుట్టు పోతుందేమో, డాక్టర్ని కరెక్ట్ డాక్టర్ అనే దానికోసం చాలా సెర్చ్ చేస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఫాదర్కి ఉందండి, మనం ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటాము, మనకు వద్దు ఆ బాల్డ్ హెడ్ వద్దు అని బాబు కనిపించింది అనుకోండి, పోనీ లైఫ్ లాంగ్ ఇదే జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా అది రేర్ కండిషన్స్. అలా మెయింటైన్ అంటే చాలా స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయి, జెనెటిక్ ప్యాటర్న్లో కంపల్సరీగా హెవీ అంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనుకోండి, కొన్నాళ్ళు డిలే చేయొచ్చు. బట్ కంప్లీట్గా స్టాల్ చేయలేం ప్యాటర్న్. పోనీ దీనికి ఏమైనా అడ్వాన్స్గా అప్పుడు కూడా ఒకటి జిఎఫ్సి లాంటిది నెక్స్ట్ జనరేషన్ జిఎఫ్సి కాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్లో అడ్వాన్స్డ్ వస్తుంది. ఇప్పుడు వరకు మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా అంటే మన డోనార్ ఏరియా ఆల్రెడీ మన దగ్గర ఉన్న హెయిర్ నుంచి ఫాలికల్స్ తీసి లేని చోట పెట్టేస్తాం. దాంతో డోనార్ ఏరియా డిప్లీషన్ అవుతూ ఉంటుంది, కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది డోనార్ ఏరియా. అంటే ఇప్పుడు 25 yearsకి ఒకసారి చేయించుకున్నారనుకోండి యంగ్ వాళ్ళకి మళ్ళీ 35-40కి అవసరం పడవచ్చు. అప్పుడు డోనార్ ఏరియా డిప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటి క్లోనింగ్ అని, హెయిర్ ఫాలికల్ క్లోనింగ్ అని కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, ఇంకా మార్కెట్లో లేవు, ఆ ట్రయల్స్లో ఉన్నాయి. ఒక్క హెయిర్ ఫాలికల్తో చాలా హెయిర్ ఫాలికల్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో చాలా అడ్వాన్సెస్ ఆర్ అవైటింగ్. నెక్స్ట్ 5 yearsలో హెయిర్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. రావాలి, అది కాన్ఫిడెన్స్ పెంచుతుంది చాలా. మనిషికి జుట్టు అనేది ఎంత ఇంపార్టెంట్. పాపము క్యాప్స్ పెట్టుకొని పెళ్లి కొడుకులు చాలా డిసప్పాయింటెడ్ ఉంటారు యాక్చువల్లీ. నిజం బాబాయ్, ఇది కలర్ అనేది ఎంత ఇంపార్టెంట్. నేను అంటాను కలర్ కన్నా హెయిర్ ఇంపార్టెంట్. అన్నీ అండి, బ్యూటీలో అన్నీ. ఇప్పుడు అంతా బాగుండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా, ఒక అమ్మాయి అంతా బాగుంది, వెరీ బ్యూటిఫుల్ గర్ల్, టోసిస్, ఒక్క ఐలిడ్ ఇలా ఉంటుంది, అది ఎంత పెయిన్ ఉంటుంది. వెరీ గుడ్ లుకింగ్, గ్లోయింగ్ స్కిన్, గుడ్ హెయిర్, టోసిస్. ఇవి అదే చెప్తున్నా, ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు కరెక్ట్, అన్నీ ఇంపార్టెంట్. కంప్లీట్ లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కొంతమంది మామూలుగా అండి స్కిన్ వైట్నింగ్ చేస్తారు కదా, అంటే నిజంగానే వాళ్ళ కలర్ మారింది అని నేను విన్నాను, చూశాను. ఇది ఏమన్నా 6 monthsకి మళ్ళీ కలర్ పోతూ ఇది మళ్ళీ మనం ట్రీట్మెంట్స్ ఆపామంటే మళ్ళీ ఆ డిప్లీషన్ వైపుకి వెళ్తుంది. అలా పర్మనెంట్ కాదు, ఇవన్నీ పర్మనెంట్ కాదు అసలు. మన స్కిన్ ఇస్, మన బాడీ ఇస్ కంటిన్యూస్లీ ఏజింగ్.
వీఆర్ కంటిన్యూస్లీ ప్రాసెసింగ్. ఎక్కడ మనం అలా నాన్ లివింగ్ థింగ్ కాదు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అ బాడీ ఈస్ ప్రాసెసింగ్. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ వెనక్కి వెళ్తానికే ట్రై చేస్తుంది అది. కానీ ఎంత కలరింగ్ అన్నా కూడా, అంటే వైట్నింగ్ కావాలి అన్నా కూడా ఇప్పుడు బ్లాక్ పర్సన్ని తెచ్చి మనం ఫేర్ చేయగలుగుతాం, అలా చేయలేము అది. అంటే ఈ మెడికల్ బ్లీచెస్ ఇవి కొంచెం ట్రై చేస్తున్నాయి. అంటే నేను మీకు చెప్పాను కదా, ఐవి గ్లూటథయోన్ హై డోసెస్లో అవి అయితే ఇంకా వాటిలో కంప్లీట్ స్టడీస్ లేవు. అంత హై డోసెస్ ఇస్తే ఏంటి ఎఫెక్ట్స్ అనేవి స్టడీస్ లేవు. కొరియాలో కొంచెం బోల్డ్గా వెళ్ళిపోతున్నారు, కానీ మన దగ్గర ఇంకా అంత అడ్వైస్ చేయట్లేదు హెవీ డోసెస్లో. ఓకే ఓకే ఓకే. కొంచెం లిమిటెడ్గా కన్సిస్టెంట్ డోసెస్లో వారానికి ఒకసారి, కొంతమంది 15 డేస్కి ఒకసారి, ఒక రెగ్యులర్గా ఒక 2-3 మంత్స్ తీసుకున్న వాళ్ళు మేమైతే మంచి ఒక 2 షేడ్స్ వరకు అయితే గ్రో అవ్వడం చూసాం. కలర్ ఎన్ని మంత్స్ ఉంటుందండి ఆ కలర్ వాళ్ళకి వైట్నింగ్? మళ్ళీ ఆ బాడీలో మనం పెట్టిన యాంటీ ఆక్సిడెంట్స్ డిప్లీట్ అయ్యే వరకు, అంటే రఫ్లీ ఒక 6 months వరకు. అందుకే మెయింటెనెన్స్. మనం మెయింటైన్ చేస్తే దాన్ని అలాగే కాపాడుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒక రౌండ్ ఒక 8 సెషన్స్ అట్లా తీసుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ 8 సెషన్స్ అలానే చేయొచ్చు. లేదా 8 సెషన్స్ అట్లా తీసుకొని ఎవ్రీ 1-2 monthsకి ఒక సెషన్ తీసుకోవడం, అట్లా అన్నా మెయింటైన్ చేయొచ్చు ఎనీ వన్ ప్యాటర్న్. సో మీరు అన్నట్టు ఎవ్రీ 1 or 2 monthsకి మళ్ళీ చేయించుకుంటే బెటర్. అది జస్ట్ స్కిన్ కాదు, ద అమేజింగ్ పార్ట్ ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్తో బాడీ ఎనర్జీ లెవెల్స్. అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్న ఒక తల్లి లాంటి వాళ్ళైతే, నా లాంటి వాళ్ళైతే అసలు ఎనర్జీ లెవెల్ ఒక పీక్ ఇలా, అంటే మనకే తెలిసిపోతుంది అనమాట. మన పిల్లలతో చిరాకు పడకుండా ఆడుకోగలుగుతాం. అంత యాక్చువల్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఇమ్యూనిటీ పెరగడం, ఎనర్జీ లెవెల్స్ పెరగడం, మీ లివర్ క్లెన్స్ అవ్వడం, ఇవి గ్లూటథయోన్తో. వీటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్ స్కిన్ కలర్ చేంజ్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం చామన్ చాయ్ ఉన్న వాళ్ళని మంచి కలర్ కొంచెం ఒక 2 షేడ్స్ వరకు, 2 షేడ్స్ వరకు అంతే, 2 to 3 షేడ్స్. ఇంకా కంటిన్యూస్గా వెళ్తే ఒక 3 షేడ్స్ వరకు అంతే. అంతకన్నా ఎక్కువ అటెంప్ట్ చేయడానికి కూడా అడ్వైస్ చెయ్యం మేము. బికాజ్ అది హౌ మచ్ మెడికల్గా అది కరెక్ట్ అనేది ఇంకా స్టడీస్ లేవు వాటి మీద అన్ని.